చెప్పండి మేడం. నేను నీకు అసైన్మెంట్ ఇస్తున్నాను. పేమెంట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. చెప్పండి మేడం, ఎవరిని వేసేయాలి? నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. కానీ మమ్మీ. అవునరా, చూస్తూ ఉండు. చందు కోసం వెళ్ళిన కార్తిక్ గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగొచ్చి నీకు సారీ చెప్తాడు. జ్వాల, నువ్వు నిజంగా మంచి క్రియేటర్వి. సీన్ చాలా బాగా క్రియేట్ చేసావు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు చేసిన పనికి నీ గొంతు పిసికి చంపేయాలనుంది. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు ఈ కర్మ? నా కార్తీక్ నా పీక నొక్కి నన్నే చంపేలా చూశాడా? కార్తీక్, అసలేం జరిగిందో తెలుసా? నేను ఎందుకెలా ప్రవర్తించానో తెలుసా? ఎందుకొచ్చావు? ఇక్కడికి ఎందుకొచ్చావు? అసలు నువ్వెవరు? నా పాప ప్రాణాలు ఎందుకు తీపోయావు? భయం వేస్తోందా? భయపడకు చందు, అతనెవరో కాదు, మన మనిషే. అదే నా మనిషి. నా మనిషి ఏంటి, శ్వేతను చంపబోవడం ఏంటి, నీ బిడ్డను చంపబోవడం ఏంటి అని నానా రకాల ఆలోచనలు నీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి కదా. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటో చెప్పనా? అదేదో రే ఎక్కడా? టెంపుల్ అండి. అదే టెంపుల్ దగ్గర వీరనారిలాగా వెళ్ళి గాజు పెంకులో పడుతున్న బిడ్డను కాపాడుకున్నావు కదా. అది చూసిన అల్లుడు, అదే నీ మాజీ ప్రియుడు కార్తిక్, మళ్ళీ నీ మీద మనసు పారేసుకున్నాడు. అందుకే ఇప్పుడు నిన్ను కలవడానికి వస్తున్నాడు. అతను వచ్చేసరికి మనం ఓ చిన్న నాటకం ఆడాలి. నువ్వు చందువి కాదని, నువ్వు జ్వాలవని, చందులాగా నటిస్తున్నావని
నువ్వే చందు అని కార్తీక్ నమ్మడం కోసం పాపకి కావాలని ప్రమాదం క్రియేట్ చేసి ఆ ప్రమాదంలో నువ్వే చందుగా కాపాడావని, అలా కాపాడిన నిన్ను చందుగా కార్తీక్ దగ్గరికి తీసుకొని ఆ వంకతో పూజను బయటికి గెంటేలా మనిద్దరమే ప్లాన్ చేశావని ఇప్పుడు మనం డ్రామా ఆడాలి. నేను ఏ డ్రామా ఆడాను? కార్తీక్ నా కోసం వస్తుంటే నేను ఏదో ఒక నాటకం ఆడి కార్తీక్ ని దూరం చేసుకోవాలా? నో. ఓ గన్ చేతిలో ఉంది కదా అని అందరినీ షూట్ చేసుకుంటూ పోవడమేనా? అంత శ్రమ మనకు అక్కర్లేదు. పాపం ఇప్పుడు చందు తల్లి మన గుప్పిట్లో ఉంది. చందుని పెంచి పోషించిన తండ్రి పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు మనం చెప్పినట్టు చందు చేస్తుందిరా. అలా చేయలేదనుకో ఏం జరుగుతుందో నీకు అర్థం కాలేదు, కానీ చందుకి బాగా అర్థమై ఉంటుంది. ఏంటి అర్థమైందా? నా కార్తీక్ ను నాకు దూరం చేయకండి. ఇప్పుడైనా నా కార్తీక్ ను నన్ను కలవనివ్వండి ప్లీజ్. ఏంటే నేను కలవనిచ్చేది? నాటకం ఆడవా? చెప్పు, చెప్పినట్టు వింటావా? చెప్పు, చెప్పినట్టు వింటావా లేదా? చెప్పినట్టు వింటావా లేదా? ఏడు ఏడవగలుగుతావో ఏడవ. కార్తీక్ వస్తాడా? కార్తీక్ వచ్చి కాపాడుకుంటాడు. కార్తీక్ వచ్చి నిన్ను కాపాడుకుంటాడు. ప్లీజ్ ప్లీజ్ యశోదరా, దండం పెడతాను, ప్లీజ్ వదిలే యశోదరా. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, నన్ను వదిలేయి. మీరే నాటకం ఆడబట్టి ఆ నాటకం ఆడతాను. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. అది కాదు, అది జరిగింది. కానీ ఇలా జరిగిందని చెప్పినా నువ్వు నమ్మవు. మళ్ళీ ఇదో కొత్త నాటకం అని నేను నిలదీస్తావు. ఏం చెయ్యాలి? ఎలా చావాలి కార్తీక్? ఎలా చావాలి? ఏం జరుగుంటుంది? మమ్మీ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు, కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదు. మమ్మీ ఏదో ప్లాన్ వేస్తానంది. ఏం వేసిందో, సక్సెస్ అయ్యిందో లేదో. అమ్మ వెళ్ళేసరికి కార్తీక్ జ్వాలికి థ్యాంక్స్ చెప్పే ఉంటాడు. ఇద్దరు పాత జ్ఞాపకాలు చెప్పుకుంటూ మళ్ళీ కలిసిపోయి ఉంటారా? నో, అలా జరగడానికి వీల్లేదు. మమ్మీ ప్లాన్ ఫెయిల్ కాదు, కానీ ఏం ప్లాన్ వేసింది? దానికి కార్తీక్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అమ్మకోసారి ఫోన్ చేసి అసలు ఏమైందో తెలుసుకుంటే. ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుంటుంది. అందుకే అంత సీరియస్గా ఉన్నాడు. నా పని అయిపోయింది. పూజ, నువ్వు అవుట్.
ఐఎమ్ సారీ పూజ. కార్తీక్ రాగానే సారీ చెప్తాడు. పూజ, నువ్వు అవుట్ కాదు, ఇంక రెచ్చిపో. నీదే ప్లే గ్రౌండ్. కార్తీక్ని మళ్ళీ నోరెత్తకుండా ఓ ఆట ఆడుకో. ఏమైంది కార్తీక్? జ్వాలకి ఎలా ఉంది? నేను కూడా రావాల్సింది, కానీ పూజ ఐఎమ్ సారీ. ఇలా మాట్లాడి నన్ను ఇంకా చిన్నవాడిని చేయకు. నీ మంచితనం ముందు నేను ప్రతిసారి ఓడిపోయాను. ఓడిపోక ఏం చేస్తావు? మా మమ్మీ ప్లాన్ వేస్తే అంతే. కార్తీక్, అవును పూజ, నిన్ను అనుమానించాను, అవమానించాను. నువ్వు చెప్పింది వినలేదు. జ్వాల నాటకం ఆడుతుందని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాను. ఏమైంది కార్తీక్? నువ్వు చెప్పిందే నిజమైంది. జ్వాల నిజంగానే నాటకం ఆడింది. థ్యాంక్స్ మమ్మీ. ఇదంతా యశోధర జ్వాల కలిసి ఆడిన నాటకం. నేను ముందే చెప్పాను, జ్వాల ఇలాంటి వాటిలో ఆరితేరింది అని. అవును, నిన్ను బాధ పెట్టి తిట్టి హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు ఆడుతున్న నాటకం యశోధర మెచ్చుకోవటం నా కళ్ళారా చూశాను. అంతా మీ ట్రైనింగ్ అంటూ ఆ జ్వాల అనటం, వాళ్ళ యాపిల్ కోయటం, యశోధర ప్రేమగా జ్వాలకి తినిపించటం తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఐఎమ్ సారీ పూజ. ఊరుకో కార్తీక్, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? నిజాన్ని నీ కళ్ళారా చూసావు, నాకంతే చాలు. లేదు పూజ, జ్వాల ప్రాణాలకి తెగించి పాపని కాపాడేసరికి ఇదంతా నిజమని నమ్మేశాను. కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని తెలిసేసరికి తట్టుకోలేకపోతున్నాను. కార్తీక్, నీ ప్లేస్లో నేనున్నా అలాగే అనుకునేదాన్ని. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సిందేం లేదు. ఓ విధంగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళడమే మంచిదైంది. వెళ్ళడం వల్లేగా నీకు నిజం తెలిసింది. అవును పూజ, జ్వాల ఎంతకు తెగిస్తుందని అనుకోలేదు. నువ్వు చెప్పినా నమ్మలేదు. కార్తీక్, మనల్ని విడదీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు. చివరికి పాప ప్రాణాల మీదకి తెచ్చారు. ఆ దేవుడి దయుండబట్టి పాప మనకి దక్కింది. కానీ పాపను నేను పట్టుకోలేదని నా మీద అనుమానపడ్డావు. కార్తీక్, నాది కన్న తల్లి మనసు. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు కాస్త ఆలస్యమైంది. అంత మాత్రాన నాకు పాప మీద ప్రేమ లేదంటావా? కార్తీక్, నాకు పాప అంటే ప్రాణం. అసలు నీతో ఉంటున్నది, నీకు దగ్గరైంది పాప కోసమే. ఇంకా నమ్మకపోతే చెప్పు, పాప కోసం ఏవైనా చేస్తాను. ఇంకా మనకి పిల్లలొద్దు, పాప చాలు. పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించుకుంటే? పూజ, అవును కార్తీక్, అప్పుడైనా పాప అంటే నాకు ప్రాణం అని నమ్ముతావుగా? ఐఎమ్ సారీ పూజ. వాళ్ళు చాలాసార్లు మనల్ని వేరు చేయడానికి ప్రయత్నాలు చేశారు, నమ్మేవుగా? ఏదో ఒక రకంగా అది జరిగి తీరుతుందని నాకు భయం వేస్తోంది. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు తిరిగి నా వాడిగా వస్తావో రావోనని భయం. వాళ్ళు నీ మీద ఏ ఘాతుకం చేస్తారోనని భయం. నా మీద ఏం నూరిపోస్తారోనని భయం. ప్రతి క్షణం చేస్తూ భయపడుతూ బ్రతుకుతున్నాను. పూజ, కార్తీక్, ఎవరిని మాటలన్నా ఏమన్నా తట్టుకోగలను, కానీ నిన్నే నమ్ముకున్న నేను నువ్వేమన్నా అంటే తట్టుకోలేను కార్తీక్, తట్టుకోలేను. పూజ, నన్ను క్షమించు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కార్తీక్, నా మనసు అద్దం లాంటిది. చిన్న రాయి తగిలిన ముక్కలవుతుంది. మన బంధం కూడా చాలాసార్లు తెగిపోయేదాకా వచ్చి అతుక్కుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను గాలిలో దీపంలో ఉన్నా అది ఆరిపోకుండా ఉండడానికి ఎంత తపన పడుతున్నానో నీకు అర్థం కావడం లేదు. రాఘవరావు, శ్వేత, జ్వాల, యశోధర అందరూ ఏదో ఒక రూపంలో నా కాపరంలో నిప్పులు పోయాలని చూస్తున్నారు. ఇన్ని బాధలు తట్టుకోలేకపోతున్నాను. అలసిపోయాను కార్తీక్, అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. కార్తీక్, ఈరోజు దాని కోపం మన పాప ప్రాణాల మీదకి తెచ్చింది. మన అదృష్టం బాగుండి పాప బాగుంది కాబట్టి సరిపోయింది. కర్మకాలి పాపకేమైనా అయ్యుంటే నేను కూడా చచ్చిపోయి ఉండేదాన్ని. పూజ, అంత మాట అనొద్దు. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి కార్తీక్ నీవాడు, పూర్తిగా నీవాడు. నాకు నువ్వు, నీకు నేను, మనకు పాప, అంతే.
థ్యాంక్స్ మమ్మీ. నువ్వు వాడిన నాటకం నా కాపురానికి స్ట్రాంగ్ పునాదైంది. ఇంకేం భయం లేదు. థ్యాంక్ యూ కార్తీక్. ఇప్పటికైనా నా మీద నీకు నమ్మకం ఏర్పడినందుకు. నో థ్యాంక్స్. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు. సరదాగా బయటికి వెళ్దాం. కార్తీక్, నువ్వు సెంటిమెంటల్ ఫూల్విరా. సెంటిమెంట్ కోసం ఏవైనా చేస్తావు. అందుకే ఐ లవ్ యూ. నువ్వు నాకు దక్కడం కోసం ఎన్ని కుట్రలైనా చేస్తాను, ఎన్ని హత్యలైనా చేస్తాను. దట్ ఈజ్ పూజ. బాస్, ఇంకా ఎంతకాలం ఈ దాగుడు మూతలు? బిజినెస్ డౌన్ అయింది. నువ్విక్కడే ఈ గెస్ట్ హౌస్లో తినడం పడుకోవడం తప్ప ఏమీ లేదు. పొట్ట చూడు ఎలా పెరిగిందో. ఇప్పుడు ఆ పొట్ట ఏం అడ్డం కాదు. అది కాదు, ఇలా ఉన్నదంతా తింటూ పడుకుంటే ఎలా? కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయన్నట్టు బ్యాంక్ బ్యాలెన్స్లు తగ్గుతాయి. నాకు బోర్గా ఉంది. ఏంటి, నన్ను వేస్ట్ ఫెలోగా జమకట్టి కొత్త పార్టీని వెతుక్కుంటున్నావా ఏంటి? నువ్వు ఉండగా ఇంకో పార్టీ ఎందుకు వేస్ట్గా? అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నీ బాడీ అంటే ఇంకా ఇష్టం. ఏంటి, డోర్ వేయలేదా? మర్చిపోయాను. ఎరా, వచ్చే ముందు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఏంట్రా కొట్టేది? నెత్తి మీద మొట్టికాయ? రై, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసులే, శృతి కీర్తన్ గాడితో. ఇడియట్, బాస్తో ఇలాగేనా మాట్లాడేది? బాసా? వీడితో కాంటాక్ట్ కట్ చేసుకొని వేరే వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాను. రేయ్, ఇప్పుడు నేను నీ మనిషిని కాదు. అయితే ఎందుకు వచ్చావు? నిన్ను కిడ్నాప్ చేయటానికి. నన్ను కిడ్నాప్ చేయటానికా? ఎస్. నార్మల్గా అయితే చెప్పకుండా చేసేవాడిని. అది తెలుసున్నవాడివి కదా. బలవంతంగా చేస్తే ఫీల్ అవుతావని చెప్పి చేస్తున్నాను. మర్యాదగా నాతో రా. ఎరా, ఎవరితో చేతులు కలిపావు? రాహుల్ గారితోనా? ఎవరితో చేతులు కలిపానో నాతో రా, నీకే తెలుస్తుంది. వాడితో పాటు నిన్ను లేపేయాలా? గో గో.
ఎవరు ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? రై పీటర్, చెప్పరా, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను ఇక్కడికి తీసుకురావడం వరకే నా పని. ఎందుకు తీసుకొచ్చారనేది మేడంకి తెలుసు, మేడం అడుగు. నాతో మీకేం పని? ఇంతకీ ఎవరు మీరు? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ యశోధరాదేవి గారు. చాలా, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా? అవసరం లేదు. మీరు మీరు యశోధర గారా? మీ గురించి వినటమే కానీ ఇంతవరకు చూడలేదు. యముడిని అందరూ ఒక్కసారే చూస్తారు చచ్చిపోయాక, కానీ నువ్వు కొంచెం అడ్వాన్స్గా చూస్తున్నావు, చావుకు ముందు. చావా? నన్ను మీరు ఎందుకు చంపుతారు? నేను మిమ్మల్ని ఏం చేశానని? రేయ్, వింటున్నాను కదా అని ఎక్స్ట్రాలు మాట్లాడకు. నిన్నిక్కడికి తీసుకురావడానికి ఏ సంబంధమూ లేదా? అర్థమైందండి. శ్వేత అది మనోడు చేసింది మామూలు పని అండి కాదు కదండి. అంత ఈజీగా ఎందుకు మర్చిపోతాడు? బాగానే గుర్తుపెట్టుకున్నావు. మేడం, మ్యాటర్ డీటెయిల్డ్గా అర్థమైందండి. అందుకే బాడీ లాంగ్వేజ్ పొజిషన్ రెండూ ఒకటేసారి మార్చేసాడు. మేడం, ఆ శ్వేత మీ కోడలని విషయం నాకు తెలుసండి. కానీ ఆవిడంటే మీకు ఇష్టం ఉండదని, మీరే మీ కొడుకు నుంచి దూరం చేశారని తెలిసి కక్కుర్తి పడ్డాను అంటావు. లేరా? రేయ్ లే. భయం వేస్తుందా? భలే వాళ్ళే. యశోదర పేరు చెప్తే భయపడినోడు, యముడు కోపం వస్తే చావురానోళ్ళు ఎవరుంటారండి? ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. మేడం, నాకింకా అర్థం కాలేదండి. అర్థం అవుతుంది. ఈ యశోధర్ అంటే ఎంత భయం ఉందో అని టెస్ట్ చేశాను. పర్వాలేదు, చేతికి పని పడకుండానే రిజల్ట్ బానే వచ్చింది. మిస్టర్ శృతి కీర్తన్. ఓ, శృతి కీర్తన్. నైస్ నేమ్ అండ్ యూ హావ్ డన్ ఏ గుడ్ జాబ్. ఏమంటే మీరు అన్నది శాత విషయంలోనేనా? ఎస్. వామ్ము, ఇది మామూలు ఆడదు కాదు. కోడల్ని రేప్ చేసి నుండి పిలిచి నరికేయాల్సింది పోయి గుడ్ జాబ్ అని సర్టిఫికేట్ వస్తుందేంటి? లేడీ అయి పుట్టింది గాని లేకపోతే ఆడికంటే ముందే. ఏంట్రా, ఏదో ఒకటి వాగాలి కదా, సైలెంట్ అయిపోయావు? నా పరిస్థితి అతనిలాగానే ఉందండి. మీరు నిజంగా పొగుడుతున్నారా తిడుతున్నారా అని. పిచ్చోడా, నేనతన్ని ఎందుకు తిడతాన్రా? మిస్టర్ శృతి కీర్తన్, నువ్వు పని చేయాలి. చెప్పండి మేడం. మా రాహుల్ తన భార్యకు జరిగిన అన్యాయాన్ని భరించలేక నువ్వు దొరికితే చంపేస్తానని తిరుగుతూ ఉన్నాడు కదూ? అవును. నువ్వు కూడా వాడి నుంచి తప్పించుకోవడానికి శ్వేతను చంపితే ఏ సాక్ష్యం ఉండదని ఆ రూట్లోనే ప్రయత్నిస్తుంటావుగా? అవునండి. గుడ్. కానీ ఇప్పుడు నీకు పారిపోవాల్సిన అవసరం లేదు. శ్వేతని చంపాలా వద్దా అనేది నీ ఇష్టం. కానీ కొన్ని రోజులు నువ్వు నా అండర్లో అండర్ గ్రౌండ్లో ఉండాలి. అండర్ గ్రౌండ్లోనా? ఎందుకండి? కారణాలు నీకు అనవసరం అనుకుంటా. అండర్ గ్రౌండ్ అంటే అదేదో అండమాన్ అనుకోకు. అన్ని రాచ మర్యాదలతో ఉండే మా మేడం సీక్రెట్ ప్లేసు అంతే. నువ్వలా ఉంటే నా పని అయిపోయాక నిన్ను ప్రాణాలతో వదిలేయడంతో పాటు శ్వేతను కూడా నీకు అప్పగిస్తాను. ఏమంటావు? ఓకే మేడం. అండర్ గ్రౌండ్లో ఉండటం ప్రస్తుతం నాకు అవసరమే. ఆ రాహుల్ ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తాడన్న భయంతో చస్తున్నాను. గుడ్. వెళ్ళు, వెళ్ళి పీటర్ చెప్పిన ప్లేస్లో ఉండు. నాకు తెలియకుండా అక్కడి నుంచి ఎక్కడికి కదలకూడదు. పీటర్, మేడం తీసుకెళ్ళు. కదా మేడం, వాడితో పని అయిపోగానే నిజంగానే చంపేరా? శ్వేతనాడికి అప్పగిచ్చేస్తారా? పిచ్చోడా, ఆ రెంటిలో ఏది చేసినా మనకు లాభమేరా. మరి ఆడితో అట్ట చెప్పారేంటండి?
చూడు నారాయణ, చేప గాలానికి చిక్కాలంటే ముందు దానికి అవసరమైన ఆహారాన్ని గాలానికి పెట్టాలి. కాబట్టి అర్థమైందండి, నాకు పూర్తిగా అర్థమైందండి. ఏమర్థమైంది? వాడి సంగతి ఏమో గానండి, ఇప్పుడు రాహుల్ బాబు చేప మామూలు చేప కాదండి, మీ చేతిలోంచి జారిపోతున్న చేప. కాబట్టి ఆ చేప చేయి జారకుండా ఉండాలి అంటే మీ గాలానికి ఈ ఎర కావాలన్నమాట. గుడ్ నారాయణ, పర్వాలేదే, నీకు బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయినే లేకపోతే ఎవరికీ ఎర కాకుండా మీ దగ్గరే ఇంతకాలం ఉంటానండి. అక్క, గాయాలు నొప్పిగా ఉన్నాయా? ఒంటికి తగిలిన గాయాలు మానిపోతాయి, కానీ మనసుకి తగిలిన దెబ్బలు మరణించే వరకు వెంటాడుతూనే ఉంటాయి. ఏంటక్క? ఏంటా? నువ్వు చందువి కాదని, నువ్వు జ్వాలవని, చందులాగా నటిస్తున్నావని, నువ్వే చందువని కార్తీక్ నమ్మడం కోసం పాపకి కావాలని ప్రమాదం క్రియేట్ చేసి ఆ ప్రమాదంలో నువ్వే చందుగా కాపాడావని, అలా కాపాడిన నిన్ను చందుగా కార్తీక్ దగ్గరికి తీసుకుని ఆ వంకతో పూజను బయటికి గెంటేలా మనిద్దరమే ప్లాన్ చేశావని ఇప్పుడు మనం డ్రామా ఆడాలి. ఏంటే నీకు కలవనిచ్చేది? అది ఆఖరికి నేను ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ కూడా నన్ను అనరాని మాటలన్నాడు. అక్క, ఇంక నువ్వు కార్తీక్ సంగతి మర్చిపో. కార్తీక్ నీవాడు కాదు, ఆ రాక్షసి పూజకి మొగుడు. ఏంటి, నువ్వు మారవా? ఇంతేనా? ఇలాగే జీవితాంతం అందరి జీవితాలతో ఆడుకుంటావా? 100 గొడ్లకు తిన్న రాబందు ఒక గాలి వనకు చస్తుంది. నువ్వు అలాగే అవుతావు. అయిందా నువ్వు అరవడం? నావి అరుపులు కావు. నీ అరుపులు ఆపి నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? ఓసారి ఇంటికొస్తావా? అవసరం లేదు. ఉంది. అది డిసైడ్ చేసుకోవాల్సింది నేను. నేను చెప్పిన మాట వింటే నువ్వే బిస్కెట్ చూసిన కుక్కలా తోక ఊపుకుంటూ వస్తావు. అంత సీన్ లేదు. చాలా పెద్ద సీన్ ఉంది, వస్తే చూపిస్తా. రానని చెప్పానుగా. ఓకే, నువ్వు వస్తావో రావో నీ ఇష్టం. ఇంటికొస్తే శృతి కీర్తన్ గురించి చెప్దాం అనుకున్నాను. ఏంటి? శృతి కీర్తన్ గురించి చెప్దాం అనుకున్నాను. రానంటున్నావుగా? ఓకే. శృతికీర్తన్ గురించా? వాడు మమ్మీకి ఎలా తెలుసు? ఏం చెప్పాలనుకుంటుంది? అదేంటండి, ఏదో చెప్తానన్నారు, ఏమీ చెప్పకుండానే పెట్టేశారు. వాడే చేసి కనుక్కుంటాడు. ఎందుకు చేస్తాడండి? అస్సలు చేయడు. తప్పకుండా చేస్తాడు. చూడు. చెయ్యడండి. చూడు. లేనని చెప్పు. లేనని చెప్పు. హలో రాహుల్ బాబు, బాగున్నారా? ఏంటి విశేషాలు? విశేషాల తర్వాత ముందు మమ్మీకి ఫోన్ నువ్వు. అమ్మగారా? అమ్మగారు లేరంటండి. అదే అమ్మగారు లేరండి, బయటికి వెళ్ళారు. షటప్. మమ్మీ ఎక్కడే ఉందో నాకు తెలుసు, ముందు ఫోన్ ఇవ్వు. ఏం రాహుల్, అవసరం లేదని అనవసరంగా ఫోన్ చేసినట్టున్నావు? శృతికీర్తన్ గురించి ఏదో చెప్పాలన్నా. ఎక్కడున్నాడు వాడు? ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాడు. నీ దగ్గర ఉన్నాడా? నిజమా?
నీ దగ్గర అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇంటికి రా, నీకే అప్పగిస్తాను. అయినా వాడు నీకెలా తెలుసు? యశోధరరా, నాకన్నీ తెలుసు. ఏం తెలుసు? ఇంకా చాలా తెలుసుకున్నాను. చెప్పాలా? ఏం అవసరం లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను. అక్క, నువ్వు టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు చూడు, ఓ అరగంటలో ఇంటి బెల్ కొడతాడు. తమరు నెట్వర్క్ని అండర్ ఎస్టిమేట్ చేసాడండి. మేడం, ఆ శృతి కీర్తన నిజంగానే రాహుల్ బాబు కప్పు చెప్తారా? నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందిరా? అంటే ఇది కూడా చందమామ రావి, జాబిల్ రావి లాంటి కథ ఏమోనని. ఇది ఆ కథ కాదురా. మరి ఏ కథ? నీకు చెప్పినా అర్థం కాదు. అంత అర్థం చేసుకునే బుర్రే ఉంటే వ్యర్థంగా మీ దగ్గర ఎందుకుంటాను, ఇట్ట కింద ఎందుకు కూర్చుంటాను? ఏమండి, ఎందుకండి అంత టెన్షన్ పడతారు? రాహుల్ ఇంకా రాలేదేంట్రా? ఏమండి, అంటే అన్న అంటారు కానీ మీరు ఇప్పుడే కదండి ఫోన్ చేసింది. రా అనగానే రావడానికి అతను ఏమన్నా రావుడా? రాహుల్. పైగా ఇది హైదరాబాదు, ట్రాఫిక్ జాములు, బ్రెడ్ బటర్ జాములు ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఏమండి, మీరు అట్ట తిరుగుతుంటే నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయండి. మీరు ఇల్లు అట్ట కూర్చోండి కాసేపు. ఏమండి, అదిగోండి కార్ సౌండ్ వచ్చింది. మమ్మీ, ఎక్కడా ఆ శృతిగాడు? ఎక్కడా? వాడిని చంపేస్తాను. ఎక్కడా? వాడిక్కడ లేడు. ఎక్కడున్నాడో చెప్పు. ఆవేశం తగ్గించుకొని చెప్పింది విను. ముందు వాడు నాకు అప్పగించు, తర్వాత నువ్వేం చెప్పడం వింటాను. ముందు ఇట్టాగే అంటారు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసారక మాది. రాహుల్, నువ్వు ఎవరి మీద అరిచినా లాభం లేదు. నేను చెప్పినట్టు వింటే ఆ శృతి కీర్తన్ని నీకు అప్పగిస్తాను. ఏంటో చెప్పు. నువ్వు ఆ రాఘవరావుకి, చందుకి హెల్ప్ చేయకూడదు. మమ్మీ? ఎస్, మమ్మీనే చెప్తున్నాను. నువ్వు వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. మమ్మీ? మమ్మీయే చెప్తున్నారు బాబు. అంత సైలెంట్ గా చూడకండి, నాకు వైలెంట్ గా ఉంటది. మమ్మీ, ముందు వాడిని అప్పగించు. చెప్పాగా. అంతేకాదు, ఆ శృతి కీర్తన్ని అంతం చేయడానికి నీకు నేను హెల్ప్ చేస్తాను. నా మనుషుల్నిస్తాను. వాణ్ణి చంపాక నీ మీద మర్డర్ కేసు రాకుండా చూస్తాను. బోనస్ గా శ్వేతని నా కోడలిగా ఒప్పుకొని వైద్యం కూడా చేయిస్తాను. ఒప్పేసుకోండి బాబు, మంచి ఆఫరు. ఒప్పుకోకపోతే? వెరీ సింపుల్. నీకు చేసే సాయం ఆ శృతి కీర్తన్కి చేస్తాను. వాడు పీటరు కలిసి మిమ్మల్ని చంపచ్చు, శ్వేతని చంపచ్చు, లేదా ఇద్దరినీ చంపే. ఏంట్రా అంత ఆవేశంగా వచ్చి అలా నీరు కారిపోయావు? తమరు పెట్టింది మామూలు ఫిట్టింగా, ఎయిర్ బెలూన్కి ఎర్తంత కన్నం పెట్టారు, అందుకే తుస్సుమంది. ఏంటి మాట్లాడవు? ఆలోచించుకోవడానికి నాకు కాస్త టైం కావాలి. ష్యూర్, ఆలోచించుకో. టేక్ యువర్ ఓన్ టైం. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే. ఆలోచించి చెప్తాను. అదేంటండి అట్ట వెళ్ళిపోయాడు? ఎక్కడికెళ్తాడ్రా? మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాడు. ఎందుకంటే వాడికి 2 ఆఫర్లు ఇచ్చాను. శృతి కీర్తన్ చావు, శ్వేతకి ట్రీట్మెంట్. ఆహా, ఏం ఆఫర్ ఇచ్చారండి! కొడుక్కు కూడా ఆఫర్ ఇచ్చే తల్లిగా చరిత్రలో మిగిలిపోతారు. ఎక్కువగా మాట్లాడితే ముందు నువ్వు మిగిలిపోతావు. బై 1 గెట్ 2 లాగా ఈవిడ ఈ వ్యాపారం కాదు, సూపర్ మార్కెట్ పెట్టుకుంటే బాగా డెవలప్ అయ్యి ఉండేది.
శృతికీర్తన్ని అంతం చేయడానికి నీకు నేను హెల్ప్ చేస్తాను. నా మనుషులు ఇస్తాను. వాణ్ణి చంపాక నీ మీద మర్డర్ కేసు రాకుండా చూస్తాను. బోనస్ గా శ్వేతని నా కోడలిగా ఒప్పుకొని వైద్యం కూడా చేస్తాను. అమ్మ చెప్పినట్టు చేస్తే శృతికీర్తని గాడు అంతు చూడొచ్చు. పైగా శ్వేతని కోడలుగా ఒప్పుకుంటానంటుంది. చెయ్యకపోతే శృతికీర్తన్ గాడు నా నుంచి తప్పించుకుంటాడు. అది శ్వేతకి ఇప్పటికైనా ప్రమాదమే. శృతికీర్తన మీద పగతో చందు అక్కని ఎలా వదులుకోవాలి? ఈరోజు నేను ఇలా మనిషిగా మారానంటే దానికి కారణం చందు అక్క. చందు అక్క నన్ను పూర్తిగా నమ్మింది. తనకెలా ద్రోహం చేయాలి? అక్కను వదులుకునే ప్రసక్తి లేదు. అక్కకి తమ్ముడిగా ఉంటూ లొంగిపోయినట్టు నటించి ఆ అమ్మకి కొడుగ్గా ఉంటాను. దీనికి తగ్గట్టు మంచి ప్లాన్ వేయాలి. వేస్తా.